ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ అక్షయ్ కుమార్ గారి మీదున్న తర్వాత ఆరోపణ, ఈయన కాలం గడిచే కొద్దీ పూర్తిగా మారిపోయారు. అక్షయ్, ఇది నిజమేనంటారా? మీరు స్కూల్ చదివేటప్పుడు మీరు స్కూల్ టీచర్ని ప్రేమించారట? బహుశా నాకు తెలిసి ఇది ప్రతి ఒక్కరి జీవితంలోనూ జరిగే ఉంటుంది. నాకు తెలిసి స్కూల్లో చదివే టైంలో ఫస్ట్ లవ్ వాళ్ళ టీచర్తోనే. మీరు ఎలాంటి బాయ్ ఫ్రెండ్ అంటే మీ హోంవర్క్ వాళ్ళు చేసేవాళ్ళట? ఏమన్నారు? కాదు, మీరు ఎలాంటి బాయ్ ఫ్రెండ్ అంటే మీ స్కూల్ హోంవర్క్స్ని వాళ్ళు చేయించేవారట? టీచర్ చేత హోంవర్క్ చేయించలేదు. ఒక స్టూడెంట్ ఉండేవారు. అయితే ఇంకా చాలా మంది అమ్మాయిలు ఉన్నారా? ఆ స్కూల్లో ఆ అబ్బాయిలు మాత్రమే కాదు, అమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు. నేను వాళ్ళ చేత హోంవర్క్ చేయించేవాడిని. టీచర్ కూడా తీసుకుని వెంటనే ఓకే చెప్పలేదు. టీచర్కి ఒకరోజు నేను ఈ విధంగా అంటే నా పక్కన ఒక అబ్బాయి కూర్చున్నాడు, వాడితో చెప్పాను ఐ వాంట్ టు లవ్ హర్ అండ్ ఐ వాంట్ టు మ్యారీ హర్ అని చెప్పాను. అప్పుడు నాకు కేవలం ఓ 7-8 ఏళ్ల వయసే ఉంటుంది. నేనే తప్పు చేయలేదు. మొదటి ప్రేమ అనేది టీచర్ మీద ఎప్పుడైనా రావచ్చు. అండ్ దట్ ఈస్ కాల్డ్ ఎ ఇన్నోసెంట్ లవ్. ఇన్నసెంట్ లవ్ 7-8 వయసులోనే స్టార్ట్ అయిందా? అవును, ఖచ్చితంగా అప్పుడే స్టార్ట్ అవుతుంది. సార్, నేను బల్లగుద్ది మరీ చెప్పగలను, మీకు ఆ వయసులోనే స్టార్ట్ అయి ఉంటుంది. నేను గట్టిగా చెప్పగలను సార్. ఒకవేళ ఆ విధంగా జరగలేదంటే ఏదో తప్పుందని అర్థం. అలాగే మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా కాంట్రవర్సీలు కూడా స్టార్ట్ అయ్యాయి. అవును, ముమ్మాటికి. నేను ఒక ఫుల్ హాట్ బ్లడెడ్ మ్యాన్, వై నాట్? ఇది కూడా ప్రజలకి బాగానే గుర్తుంది. రవీనా టండన్తో తూ చీజ్ బడి హే మస్త్ మస్త్ అనే సాంగ్. నిజమే. ఆ తర్వాత శిల్పా శెట్టి గారితో నిజమే. చురాకే దిల్ మేరా. అవును. అది ఎలాంటి పెళ్లి తర్వాత మీరు మారిపోయారా? తప్పు జరిగింది. ఇప్పుడు చూసుకుంటే నేను 2 పిల్లలకి తండ్రిని. ఐఎమ్ వెరీ హ్యాపీలీ మ్యారీడ్. అండ్ నాలో కూడా ఏదో ఒక మార్పు అనేది జరుగుతూ ఉంటుంది, ఫర్ గుడ్. అండ్ దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ టు మీ. నా జీవితంలోనే అది జరిగింది. సో మారడం అనేది ఎంతో అవసరం. తర్వాత చూసుకుంటే ఇలా చూడండి, ఇంతకుముందు మీ హీరోయిన్స్తో మీ రొమాన్స్ కథలన్నీ బయటకు వచ్చేవి, కానీ ఇప్పుడు మాత్రం మీ హీరోయిన్స్తో గొడవ పడే ఇన్సిడెంట్స్ బయటకు వస్తున్నాయి. ప్రియాంక చోప్రాతో మీకేదో అది లేదు, ఇబ్బందిని విన్నా. అటువంటిదేం జరగలేదు. ఈ వార్తను మీకిచ్చింది ఎవరు? ఒకవేళ అలాంటిదేం లేకపోతే మీరు ఎందుకని ఆవిడతో ఏ సినిమా సైన్ చేయలేదు? లేదు, నాకు అటువంటి అవకాశం రాలేదు. ఇంతవరకు నేను తనతో ఒక 4-5 సినిమాలు చేసుంటాను. అటువంటిదేం లేదు. నేను తనతో సినిమాలు చేయలేదని కాదు, నేను అందరితోనూ సినిమాలు చేస్తాను. ఒక రాణి ముఖర్జీతో తప్ప నేను అందరితోనూ సినిమాలు చేస్తాను. కాదు, మీరు ఆ పాత విషయాలన్నీ వదిలే. కాదు, నేను ఇప్పటి విషయమే చెప్తున్నాను. అంటే ఒకవేళ మీకు ప్రియాంక చోప్రా గారితో నటించే అవకాశం ఖచ్చితంగా దొరికితే చేస్తాను, మీరు- అందులో అనుమానమే లేదు. ఇది విన్నారంటే ఆవిడ చాలా సంతోషం. నాకు కూడా సంతోషమే. అలాగే నేను ఇది కూడా విన్నాను, ఫరాఖాన్ గారితో మీకేదో ప్రాబ్లం ఉందని. ఫరాఖాన్తో నాకు ఎటువంటి ప్రాబ్లము లేదు. ఆవిడ షీఈస్ ఎ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అండ్ తన ఫ్రెండ్ షాజిద్, ఆయన కూడా నాకు చాలా మంచి ఫ్రెండ్. సో మా మధ్య ఏ ప్రాబ్లము లేదు సార్. ఏక్తా కపూర్ గారు మీ మీద కోపంగా ఉన్నారా? ఏక్తా కపూర్ ఎప్పుడు నా మీద కోప్పడ్డారు? ఈరోజు ఒక పని చేద్దాం, ఏక్తా కపూర్కు ఫోన్ చేద్దాం. ఈరోజు చూద్దాం మీకు అందిన వార్తలు నిజమా లేక నేను చెప్పేది నిజమా అనేది చూద్దాం. ఫరాఖాన్కి ఫోన్ చేద్దాం, ప్రియాంక చోప్రాకు ఫోన్ చేద్దాం. ఏమిటి, ఫోన్ చేద్దామంటారా? ఈ న్యూస్లని కూడా మ్యాగజైన్ లో వచ్చినవి. అయ్యో, ఇటువంటి మ్యాగజైన్స్ చదవకండి సార్. వాటిని ఇలా ఇవ్వండి. ఈ మ్యాగజైన్ ని విసిరిపారైనా, నిజమే చెప్తున్నాను, విసిరిపారైనా. ఇవన్నీ శుద్ధ వేస్ట్ అండి. ఈ మ్యాగజైన్స్ ఎంతో మంది కొంపల్ని కూల్చేశారు. నేను చెప్పేది నిజం. కూర్చున్న చోట వాళ్ళ నోటుకొచ్చింది రాస్తారు. అయితే ఈ మ్యాగజైన్స్ వల్ల మీ ఇంట్లో కూడా గొడవలు వస్తాయని భయంగా ఉందా మీకు? అవకాశమే లేదు. మా ఇంట్లో మేమంతా వీటిని తమాషా విషయంగానే చూస్తూ కానీ ఉంటాం. దీన్ని మాత్రం మీరు ఎలా కానీ మీ హిస్టరీని గనక చూస్తే అందులో పెళ్లి 100 ఎలుకల్ని తిని హజ్కి వెళ్ళింది అంటారు కదా. హజ్కు వెళ్ళింది కదా, హజ్కు వెళ్తూ ఉంది. 100 ఎలుకల్ని తినేసి హజ్కు వెళ్తూ ఉంది. అందులో తప్పే ఉంది సార్. మనిషి తప్పు చేసిన తర్వాతే హజ్కు వెళ్తాడు కదా, లేక ముందుగానే వెళ్తుంటాడా? పర్వాలేదు, మీరు ఒప్పుకున్నారుగా. అవును, ఖచ్చితంగా. పబ్లిక్ నుంచి ఎవరైనా అడగచ్చు. సార్ ఈరోజు నేనే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. అడగండి. ఒకవేళ రజిత్ గారు నాకు పర్మిషన్ ఇస్తే వారిని నేను 1-2 ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నాను. అడగమంటారా సార్? పర్వాలేదు, మీరు అక్కడ కూర్చునే నన్ను అడగచ్చు. ఓకే సార్. అది జీవితంలో చాలా మంది కోరుకునేది నన్ను ప్రశ్నలు అడగాలనే. సార్, నేను మిమ్మల్ని లేచి నుంచుని ప్రశ్నలు అడగనా?
పర్వాలేదు, మీరు కూర్చుని కూడా అడగచ్చు. లేదు సార్, అప్పుడే ఆ ఫీల్ ఉంటుంది. సార్, చిన్నప్పుడు మీకు టీవీ చూడాలని ఎంతో కోరిక ఉండేది, కానీ మీ పక్కింటి వాళ్ళు మిమ్మల్ని ఎన్నోసార్లు వాళ్ళ ఇంట్లో టీవీ చూడ్డానికి రానివ్వలేదు. దాంతో మీరు ఇంటికి వెళ్ళి చెప్తుండేవారు, డాడీ ఇదేం బాలేదు అని. అప్పుడు మీ డాడీ, నాన్న నువ్వు టీవీలో వచ్చేవాళ్ళలా చేయి, అప్పుడే నువ్వు టీవీలోకి వస్తావు అని చెప్పేవారు. ఇది నిజమేనా సార్? నిజమే, కరెక్ట్గా చెప్పారు. చూడండి, మా ఇంట్లో మేము ఒక ఇంట్లో ఉండేవాళ్ళం. మేము ఏ ఇంట్లో అయితే ఉన్నామో అక్కడ కాలనీ ఉంది. ఆ ఇంట్లో టీవీ లేదు, కరెంటు లేదు, నీళ్ళు లేవు. కొన్నిసార్లు సరైన ఆహారం దొరక చాలా ఇబ్బంది పడేవాళ్ళం. కానీ టీవీ చూడ్డానికి మాత్రం మేము పక్కింటికి వెళ్ళేవాళ్ళం. అక్కడ జైన్ గారు ఉండేవారు, అక్కడికే వెళ్ళేవాళ్ళం. ఆ రోజుల్లో చూసారంటే శనివారం పూట సగం సినిమా వస్తుంది, మిగతా సినిమా ఆదివారం వస్తుంది. సో శనివారం సగం సినిమా చూసాం, ఆదివారం మిగతా సినిమా చూద్దాం వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ డోర్ లాక్లో ఉంది. నేను ఏడుస్తూ వస్తున్నప్పుడు మా నాన్నగారు అడిగారు ఏమైందిరా అని. నేను షహీద్ భగత్ సింగ్ సినిమా సగమే చూశాను, మిగతా సగం చూద్దామంటే వాళ్ళ డోర్ లాక్లో ఉందని చెప్పాను. అప్పుడైనా ఏమన్నారంటే, మూడో వ్యక్తిగా ఇంకొకరింటికి వెళ్ళి టీవీ చూస్తున్నావే, నీకు నిజంగానే ధైర్యం ఉంటే నిన్ను మిగతా వాళ్ళు టీవీలో చూసేలా చేయమన్నారు. మీకు దొరికిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. పర్వాలేదు, నాకు వార్త అందించిన వాళ్ళు కరెక్టే. సార్ అది మీ మీద ఒక అలిగేషన్ ఉంది. అది మీ స్టింగ్ ఆపరేషన్ వల్ల మా బాలీవుడ్లో వాళ్ళంతా చాలా భయపడుతున్నారు. సార్, మా బాలీవుడ్ యాక్టర్స్ని ఎందుకని మీరు ఇంతగా బాలీవుడ్ వాళ్ళు భయపెడుతున్నారు? భయపెట్టేటట్టు పని ఎందుకు చేస్తున్నారు? నేను మా ఫిలిం ఇండస్ట్రీ ఫ్రెండ్స్కి ఏం చెప్పానంటే, కెమెరా అనేది ఏమీ లేదు, మీరు దయచేసి స్ట్రింగ్ ఆపరేషన్ లాంటివి ఏమీ చేయకండి అన్నాను. ఓపెన్గా జీవించండి అని చెప్పాను. Open గానా? మీలాగా. ఓకే సార్. సార్, మీ మీద ఒక నేరారోపణ ఉంది. వితౌట్ ఏ లా డిగ్రీ యూ బికమ్ ఏ లాయర్ ఆఫ్ ఎ నేషన్. ఇప్పుడు నేను దీనికి ఏమని సమాధానం ఇవ్వను? ఈ దేశ ప్రజలు నన్ను అలా మార్చేశారు. సో లా డిగ్రీ లేకుండానే సార్ ఒక పెద్ద లాయర్ అయ్యారు, బాగా పేరున్న ఒక లాయర్ అండ్ లాయర్ ఆఫ్ ద నేషన్. సార్, ఇంకొక ప్రశ్న, ఒక అలిగేషన్, మీరు మిగిలిన వాళ్ళ ప్యాంట్స్ లాగేస్తూ ఉంటారు, కానీ మీ సూట్ను మాత్రం ఇటాలీ నుంచి రప్పించుకుంటారు, అంతేనా? ప్రజలు నాకిచ్చిన పని ఇదే అన్నది నిజం. ఒకరి షర్టుని విప్పాలి, వాళ్ళ ప్యాంటుని లాగాలి, వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి. కానీ మీరు మాత్రం ఫుల్ సూట్ వేసుకుంటారు. అంతేకాకుండా నేను వీరి షోస్ అన్నింటినీ ప్రతి ఒక్కటి ఫుల్గా ఒకటి కూడా వదలకుండా చూస్తుంటాను. అంతేకాకుండా ఈయన ప్రతి ప్రోగ్రాంలోనూ ఒక్కొక్క డిఫరెంట్ ఇటాలీ సూట్ వేసుకుంటూ ఉంటారు. పైగా ఈయన ప్రతి సూట్ ఎంతో పర్ఫెక్ట్గా ఫిట్ అయి ఉంటుంది. సార్, మీరు సూట్ ఎక్కడ కుట్టించుకుంటూ ఉంటారు? సార్, ఇది ఇటాలియన్ సూటే కదా? అవును, ఇటాలియన్ సూట్. మీరు చెప్పింది నిజమే. అంతే సార్, ఇప్పుడు నా ప్రశ్నలు అయిపోయాయి. ఇక మీరు మీ ప్రశ్నలు మొదలు పెట్టచ్చు. ఇప్పుడు నాకు మీరు ఈ విషయం చెప్పండి, జానీ ఎల్ఎల్బి సినిమాలో మీరు లాయర్ అయ్యారు కదా, ఇలాగే వకాలత్కి మీరు వాదాడారా నన్ను ప్రశ్నలు అడిగినట్టు? లేదు సార్, అది ఒక ఫ్రెండ్లీ నైస్లీ అండ్ అది ఒక అలిగేషన్ కూడా కాదు. ప్రజలకు నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు నిజంగానే వాట్ యు డూయింగ్ విత్ ద నేషన్ అండ్ యూ కాల్ పీపుల్ హియర్, వాళ్ళని ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అండ్ మీరు అడిగే ఒక ప్రశ్న ద్వారానే తెలిసిపోతూ ఉంటుంది ఇక్కడ కూర్చున్న వారి మొహంలో చూస్తేనే అక్కడ ఏదో ఒక సమస్య ఉంది అని. ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం జరిగింది. ఆడియన్స్ ఆర్ వెరీ స్మార్ట్, వాళ్ళు చిటికలో దాన్ని క్యాచ్ చేస్తారు. సో దట్ యాక్చువల్లీ గివ్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్ అవుట్. అంటే మనిషికి దీనికి అదేమిటో బాగా అర్థం అవుతుంది. చాలా సంతోషం. నేను మీకు ఒక క్వశ్చన్ చెప్పాలనుకుంటున్నాను. ఆప్కి అదాలత్ ఇవాళ ఇంత పెద్ద ప్రోగ్రామ్ అయిందంటే ఇది నా వల్ల కాదు, ఇది ఇక్కడికి వచ్చే గెస్ట్ వల్ల ఇంత పెద్ద సక్సెస్ అయింది. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సరిగ్గా సమాధానం చెప్తారు, అలాగే ఈ ప్రజల వల్ల వాళ్ళు దీన్ని ఎంతగానో ఆదరించారు.